Welcome everyone. Good evening. I am Shamala. So we are here to for the meet and greet session. Mr. Hero Sai Krishna Sai Garu and co-producer Balakrishna Garu. We all will give a warm welcome to them. Welcome Krishna Sai Garu and Balakrishna Garu. Thank you very much. A small token of appreciation. Thank you. అందరికీ నమస్కారం. నేను మీ శ్యామల. హీరో కృష్ణ సాయి గారితో మరియు కో ప్రొడ్యూసర్ బాలకృష్ణ గారితో సింగపూర్లో మీట్ అండ్ గ్రీట్ సెషన్కి స్వాగతం, సుస్వాగతం. మన హీరో కృష్ణ సాయి గారు ఎంఎస్కే ప్రమిదశ్రీ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ స్థాపించి తానే హీరోగా సుందరాంగుడు అనే సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం అయ్యారు. పరిశ్రమకు వచ్చిన అనతి కాలంలోనే ఉత్తమ నూతన నటుడిగా సీనియర్ హీరో శోభన్ బాబు గారి ఎక్సలెన్సీ అవార్డ్, నటరత్న స్వర్గీయ ఎన్టీఆర్ గారి శతజయంతి సందర్భంగా కళావేదిక వారి స్పెషల్ అవార్డ్ మరియు తెలుగు రత్నం ఉగాది పురస్కారం లాంటి అవార్డ్స్ అతి చిన్న వయసులోనే గెలుచుకున్నారు. అంతేకాకుండా కృష్ణ సాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ స్థాపించి పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. పోలీస్ కంప్లైంట్ సినిమా షూటింగ్ నిమిత్తం వారు సింగపూర్కి రావడం, మనల్ని ఇలా కలవడం మనందరికీ చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. వెల్కమ్ టు మీట్ అండ్ గ్రీట్ సెషన్ కృష్ణ సాయి గారు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మన బాలకృష్ణ గారు మన సింగపూర్ వాస్తవ్యులు అయినప్పటికీ సినిమా మీద మక్కువతో పోలీస్ కంప్లైంట్ మూవీకి కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. వెన్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అంటే ఇష్టం ఉంటే దూరం కూడా ఏమీ అడ్డు కాదు అని చెప్పి మన బాలకృష్ణ గారు నిరూపించారన్నమాట. వెల్కమ్ టు ద సెషన్ బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ. ఇక ఆలస్యం చేయకుండా సరదాగా కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. సో కృష్ణ సాయి గారు సినిమా రంగంలోకి ప్రవేశించిన తర్వాత మీ గురించి మాకు తెలుసు. రాకముందు మీ జర్నీ అంటే మీరు పుట్టిన ఊరు, మీరు చదువుకున్నది, కొన్ని విషయాలు మా కోసం. మాది బేసికల్గా అంతా హైదరాబాద్ అండి. కొంత టైం తిరుపతిలో ఉన్నాం. ఓకే. నేను బై బర్త్ కృష్ణ గారి ఫ్యాను. ఆ ఇన్స్పిరేషన్తోనే ఇండస్ట్రీకి వచ్చాను. మా పేరెంట్స్ కూడా సినిమా హీరోగా చూడాలని వాళ్ళ డ్రీమ్. అందువల్ల నేను ఈ బిజినెస్లోకి వచ్చాను, సినిమా బిజినెస్లోకి. నైస్. యాక్చువల్గా ఇట్స్ వెరీ నైస్ అండి. అంటే పేరెంట్స్కి చాలా కళలు అలాగా ఉంటాయి, కానీ అందరి తల్లిదండ్రుల కోరికలు పిల్లలు తీర్చాలి అని ఆ అవకాశం కూడా ఉండదు. మీరు మీ తల్లిదండ్రుల మీద గౌరవంతో అది చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నది. సినిమా రంగంలోకి రాకముందు అంటే స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎప్పుడైనా మీరు డ్రామాస్లో కానీ ప్లేస్లో కానీ ఏమన్నా యాక్ట్ చేశారా? లేదు మేడం, నేను చేయలేదు. కృష్ణ గారి మూవీస్ చూసి ఇన్స్పైర్ అయినా నేను, అంతే. ఎక్కడ స్టేజ్ ప్రోగ్రామ్ కూడా చేయలేదు. మూవీ కోసం ఎక్కడ కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయింది కూడా లేదు. ఇది మా మూవీ టీంలో ఎవరినైనా చెప్తారు. నేను సెట్స్కి వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారు, డాన్స్ మాస్టర్ గారు ఏం చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేసి చేయడమే నా పని. నేను ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు. సో వెరీ గుడ్ స్టూడెంట్ అనమాట. డాన్స్ మాస్టర్ చెప్పింది నేర్చుకొని ఆన్ ద స్పాట్ నేర్చుకొని చేశాను. అలాగే ఫైట్స్ కూడా ఎక్కడ డూప్ లేకుండా రియల్ ఫైట్స్ చేశాను నేను. వావ్, అమేజింగ్. ఇఫ్ నాట్ ఫర్ మూవీస్ అంటే మూవీ రంగంలోకి రాకపోతే విచ్ ప్రొఫెషన్ వుడ్ యూ హ్యావ్ చూజన్? సివిల్ సర్వెంట్. వావ్, దట్ స్పీక్స్ అ లాట్. అంటే ఇంకా ముందు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నౌ ఐ అండర్స్టాండ్ లైక్ వై యూ హ్యావ్ డన్ మెనీ థింగ్స్ లైక్ ఇంట్రడ్యూసింగ్ ఎ చారిటబుల్ ట్రస్ట్ ఆర్ షూటింగ్ ఎ సాంగ్. మీరు సినిమాలు చేద్దాము అని మీరు డిసైడ్ అయిన తర్వాత సుందరాంగుడు మూవీ ఫస్ట్ రోజు షూట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది?
Definitely, it's not an easy journey, especially for most of us who are not coming from the film background. It's a very difficult journey కదా. సో ఈ ప్రయాణం ఎలా జరిగింది, దీంట్లో మీరు ఎదుర్కొన్న ఒడిదుడుగులు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్ ఇన్ఫ్యాక్ట్ సుందరాంగుడి సినిమా ఫస్ట్ డే సాంగ్తోనే స్టార్ట్ చేస్తారు డైరెక్టర్ గారు. ఓకే, సీన్స్ కాదు, సాంగ్. అదేంటి సాంగ్ ఎందుకండి, బిగినింగ్ సాంగ్ పెట్టారు, కొన్ని సీన్స్ తీస్తే కదా మనం అడ్జస్ట్ అవుతాము కెమెరాకి అన్నిటికీ. లేదు సార్ సాంగే చేద్దాం, సాంగ్ అయితే మ్యూజిక్ ఉంటుంది, మీరు కొంచెం హుషారుగా చేయడానికి ఉంటుంది అన్నారు. సో వితౌట్ ఎనీ ట్రైనింగ్ సాంగే స్టార్ట్ చేస్తాం, షూట్ చేస్తాం. ఫస్ట్ సుందరాంగుడు నేనే టైటిల్ సాంగ్ అదేండి. అలా జర్నీ స్టార్ట్ అయింది సుందరాంగుడు. అది కరోనా, కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత తీస్తాం సినిమా. 2.5 years పట్టింది సినిమా సెన్సార్ అవ్వడానికి కూడా. సుందరాంగుడు చాలా టైం తీసుకుంది. చూసాను, మీ ఇంటర్వ్యూ చూసాను. అట్ లాస్ట్ ఫైనలీ మనం రిలీజ్ చేసాం. అది అవతార్ వచ్చింది. అవతార్ రోజు మా సినిమా రెండు ఒకేసారి వచ్చేయండి. ఓకే, గ్రేట్ గ్రేట్. బాలకృష్ణ గారు, మీ పరిచయం మీ మాటల్లోనే తెలుసుకుందామని అనుకుంటున్నాము. సింగపూర్ ఎప్పుడు వచ్చారు? సింగపూర్లో మీ ప్రొఫెషన్ ఏంటి? బై జాబ్ మీరు ఏం చేస్తూ ఉంటారు? ఓకే, గుడ్ ఈవినింగ్ ఆల్. నేను సింగపూర్కి వచ్చేది 2001లో వచ్చాను. ఇప్పుడు 25 years అయింది, 24 years. అంటే నా ప్రొఫెషనల్లో మెరైన్ ఇండస్ట్రీ, నేను సర్వేయర్గా పనిచేస్తున్నాను. ఓకే, ఇది నా ప్రొఫెషనల్. ఓకే. మరి ఈ లైన్లో రావడం కారణం ఒకటి ఉంది. వాళ్ళు యాక్చువల్గా అదే నా సెకండ్ క్వశ్చన్. సింగపూర్లో ఉంటూ సినిమా ప్రపంచంలోకి, అది కూడా యాజ్ ఎ కో ప్రొడ్యూసర్, ఐ వుడ్ సే ఇట్స్ అ వెరీ బోల్డ్ స్టెప్, నాట్ అన్ ఈజీ డెసిషన్. ఇది కేవలం యాదృచ్ఛికమా, ఇట్స్ ఎ ప్లాన్డ్ ఎంట్రీనా? ఇలా ఇదేం కాదు, ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ప్లాన్ కాదు, జస్ట్ సడన్లీ ఒక డిసిషన్ తీసుకున్నాను. ఎందుకంటే నాకంటూ ఒకటి ఉంది, ఏముంది నాకు ఇప్పుడే కాదు. నేను సింగపూర్లో వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా షో ఇచ్చాను, షో ఇచ్చాను. దాని మీద అవగాహన అంత ఎక్కువ లేకపోయినా సరే దాని మీద కొద్దిగా ఉంది. దాన్ని బట్టి చూసి మన కృష్ణ గారు దీన్ని బట్టి ఒకే చేద్దాం అన్న ఉద్దేశంతో నేను దిగడం జరిగింది. దాని తప్ప ఇంకేం లేదు. చాలామందికి, అతి తక్కువ మందికి మనకి ఉన్న డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం వస్తుంది. అది మీకు వచ్చింది అని నేను అనుకుంటున్నాను ఈ కో ప్రొడ్యూసింగ్ చేయడం వల్ల. థ్యాంక్ యూ. కృష్ణసాయి గారు, 2024లో మీరు సెకండ్ మూవీ జ్యువెల్ థీఫ్ రిలీజ్ చేశారు. చాలా మంచి జనాదరణ కూడా పొందింది. సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్, and I guess you have given a very good advice to the youth also. ఆ మూవీ గురించి మీ మాటల్లో. జ్యువెల్ థీఫ్ అనేది అది ఒక దొంగ హ్యూమన్ యాంగిల్ చూపించాం. సస్పెన్స్ థ్రిల్లర్ అండి ఇది మూవీ. చాలా స్టార్ కాస్ట్ని పెట్టాం. 30 స్మృతి ఉన్నారు, విలన్ అజయ్ ఉన్నారు, శివారెడ్డి గారు ఉన్నారు, ప్రేమ ఉంది, టాప్ హీరోయిన్ ప్రేమ, చాలామంది కన్నడ హీరో శ్రీధర్ ఉన్నారు, అప్పుడు హీరో వినోద్ కుమార్, చాలామంది ఆర్టిస్ట్ని పెట్టి తీసాం మూవీ. సో వీఆర్ సాటిస్ఫైడ్ అండ్ దట్టు ఒక మెసేజ్ ఇచ్చాం మూవీలో. అది మూవీ చూస్తేనే తెలుస్తుంది మెసేజ్ ఏంటనేది. ఇంటర్నల్గా మెసేజ్ చూడాలి. మీరందరూ చూస్తారంటే మీ సింగపూర్లోనే ఏదైనా మంచి థియేటర్లో షో వేస్తాం. డెఫినెట్లీ అండి, తెలుగు వాళ్ళ కోసం, మన వాళ్ళ కోసం. ఇకపోతే డేంజర్ అనే టైటిల్తో సే నో టు డ్రగ్స్ అనే పాటని యువతరం కోసం ఒక సందేశం ఇవ్వాలి అని అత్యంత అద్భుతంగా మీరు చిత్రీకరించారు. పలువురు ప్రముఖులు కూడా చాలా అభినందించారు. మీకు ఈ టాపిక్ మీద ఇలా సాంగ్ చేసి విడుదల చేయాలి అని ఎందుకు అనిపించింది? ఐ కెన్ రిలేట్ టు యువర్ ప్రీవియస్ థింగ్ వేర్ యూ వాంట్ టు బికమ్ ఎ సివిల్ సర్వెంట్, but we would like to listen from you. What was your thought process in doing this song? పర్పస్ అనేది నా పర్సనల్ పర్పస్ ఏం లేదండి. డేంజర్ సాంగ్ చేయడం, సే నో టు డ్రగ్స్ టు బ్రింగ్ అవేర్నెస్ ఇన్ యూత్ అండ్ పేరెంట్స్. ఈ సాంగ్లో వాల్యూ ఆఫ్ ద పేరెంట్స్ చూపించాం. ఇలా డ్రగ్స్ తీసుకుంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది యూత్, వాళ్ళ లైఫ్, హెల్త్ పాడవుతుంది, కెరీర్ పాడవుతుంది, జైలుకి వెళ్తారు, చనిపోతారు, హోప్స్ పెట్టుకున్న పేరెంట్స్ ఆశలన్నీ కొలాప్స్ అవుతాయి. ఇవన్నీ చూపించాం. అది ఇందులో కమర్షియల్ ఎలిమెంట్ ఏం లేదు.
మీకు మూవీస్కే పెద్ద కమర్షియల్గా బెనిఫిట్స్ ఏం లేని రోజులు ఇవి, వెరీ రేర్ సక్సెస్ అవుతున్నాయి. అయినా సరే మేము ఈ సాంగ్ తెలుగు, తమిళ్, హిందీ 3 లాంగ్వేజెస్లో చేసాము. ఇది బర్నింగ్ టాపిక్. డ్రగ్స్ అనేది ఎవరు ముట్టుకోకూడదు. ఆల్కహాల్ కంటే డేంజర్, ఇది అన్నిటికన్నా డేంజర్ డ్రగ్స్ అనేది. డెఫినెట్లీ అందుకోసం తీసాం. అంటే సంహం మన పాట చూసిన వాళ్ళు 100 మందిలో 20 మెంబర్స్ చేంజ్ అయినా సైకలాజికల్గా, ఐ విల్ బీ వెరీ హ్యాపీ. We definitely need more producers and actors like you who are able to identify the problems in the society and bring awareness among the youth today not to enter into any problems. It's really appreciated అండి. ఇకపోతే మీరు పోలీస్ కంప్లైంట్ షూటింగ్ నిమిత్తం ఇక్కడ కొన్ని లొకేషన్స్ చూద్దాము అని చెప్పి వచ్చారు అని మాకు తెలిసింది. ఏంటి ఈ పోలీస్ కంప్లైంట్ మూవీ, ఈ మూవీలో మీ పాత్ర, ఇఫ్ పాసిబుల్ మీరు ఏమైనా మాకు కొన్ని షేర్ చేస్తారా? ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూ వుడ్ రివీల్. ఇదొక సస్పెన్స్ థ్రిల్లరు, వరుసగా ఇది ఏం చెప్పలేము. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మాత్రం వరలక్ష్మి శరత్ కుమార్. ఓకే. ప్రతి ఫ్రేమ్ ఎవ్రీ మినిట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ లేచి వెళ్ళిపోవాలి అనే ఫీలింగ్ ఎవరికి రాదు. ఈవెన్ ఇంటర్వెల్ బ్రేక్ ఇచ్చినా కూడా త్వరగా ఇంటర్వెల్ అయిపోతే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది. సినిమా అంత క్వైట్ ఇంట్రెస్టింగ్ అండి, నో డౌట్. నా రోల్ ఇక్కడ ఇందులో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ సినిమాలో. Oh, then most of us would relate because we are all software engineers. బాలకృష్ణ గారు, మీరు కూడా ఈ మూవీలో చిన్న పాత్ర పోషించారని విన్నాము. సో మీ పాత్ర గురించి ఏమైనా చెప్తారా? నా పాత్ర నేను చెప్పే ముందు మీరందరూ ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి చూడండి, అప్పుడు తెలుస్తుంది నా పాత్ర ఏంటో. ఇప్పుడు నేను చెప్పేస్తే దానిలో థ్రిల్ ఉండదు. సో వెయిట్ అండ్ వాచ్ అంటారు. థ్యాంక్ యూ. ఓకే, వీ విల్ డెఫినెట్లీ అండి. సో దిస్ క్వశ్చన్ ఐదర్ ఆఫ్ యూ కెన్ టేక్ ఇట్. ఇప్పుడే మనం చూసాం సూపర్ స్టార్ కృష్ణ గారి మీద సాంగ్. సో ఈ సాంగ్ అంటే మీరు చెప్పారు మీరు కృష్ణ గారి ఫ్యాన్ అని చెప్పి. ఈజ్ దట్ ద రీజన్ వై యూ చోజ్ టు యాడ్ అ సాంగ్ ఇన్ దిస్ ఫిలిం? 1 second. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ మేడం. అంటే ఇక్కడ సబ్జెక్ట్లో డిమాండ్ ఉంది, సిచ్యువేషన్ అలా ఉంది సాంగ్లో. అది చూస్తే తెలుసు, సిచ్యువేషనల్ సాంగ్ ఇది. ఐటమ్ సాంగ్ ఆఫ్ కోర్స్, బట్ సిచ్యువేషనల్. అందుకని మూవీ సాంగ్ మధ్యలో పోలీస్ ఆఫీసర్స్ వస్తారు కదా క్రిమినల్ పట్టుకోవడానికి. సాంగ్ కంటే ముందు సీక్వెన్స్ ఏముంటుందంటే, ఒక ఇండస్ట్రియలిస్టు అతను వాళ్ళ అబ్బాయి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అండ్ కృష్ణ గారి బర్త్డే, సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే, అది 2 కలిపి సెలబ్రేట్ చేస్తున్న విషయం ఆమెకు తెలుస్తుంది పోలీస్ ఆఫీసర్కి, వరలక్ష్మి గారికి. సో తను వస్తారు లోపలికి, అప్పుడు సాంగ్ పెట్టాలి. ఇక్కడ ఇది క్రియేట్ చేస్తుంది కదా సిచ్యువేషన్. ఓకే, మీ కోరిక కూడా తీరిందని చెప్పచ్చు కృష్ణ గారి ఫ్యాన్ లాగా. అండ్ ఐ థింక్ కృష్ణ గారి మూవీస్ అన్నీ కూడా జోడించి పాట తీసినట్టున్నారు, చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ సంజీవ్ కుమార్ గారే రాశారు ఈ పాట, ఆయన మ్యూజిక్ కంపోజ్ చేశారు, బాగా చేశారు. వీఆర్ ఆల్ ఈగలీ వెయిటింగ్ అండి ఈ మూవీ చూడడానికి. సో ఎంత శాతం షూటింగ్ కంప్లీట్ అయింది? వెన్ కెన్ వీ ఎక్స్పెక్ట్ ద మూవీ టు బి రిలీజ్డ్? మీరు చెప్పండి. బెస్ట్ అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందంటే ఇంకా 10 days ఉంది. ఓకే, షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి. కంప్లీట్ అయిన తర్వాత దాని తర్వాత మొత్తం ఎడిటింగ్ మొత్తం ఉంటుంది. మోస్ట్ ప్రాపర్లీ అక్టోబర్ ఓకే ఆ ఎండ్లో రిలీజ్ చేయడానికి చూస్తున్నాం. So audience, you got that right. So the movie will be released in October, but our Balakrishna Garu and Krishna Sai Garu are here to find talented dancers to do a shooting for a song in Singapore or Malaysia. If anybody is keen or interested and who want to fulfill their wishes, please welcome and approach one of us. Krishna Sai Garu, cinema is a medium to create a very big impact to larger audiences in very less time, I would say that. మీరు తీసిన ఈ 3 సినిమాల్లో ప్రతి సినిమాకి ఇంక్లూడింగ్ ద డేంజర్ సాంగ్ ఏదో ఒక సందేశం ఇస్తున్నారు జనాలకి. ఈ పోలీస్ కంప్లైంట్ మూవీ ద్వారా మీరు ఇచ్చే సందేశం అది ఏదో మెసేజ్ అయితే ఉంది.
అంటే క్రిమినల్ అనేవాడు ఎప్పుడు క్రైమ్ చేసిన వాళ్ళు ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా తప్పించుకోరు అనేది మనకు తెలిసిందే. ఇంకా మన క్రిమినల్ లాలో ఇంకొకటి ఉంది, 100 కల్ప్రిట్స్ మే బి లెఫ్ట్ ఫ్రీ బట్ 1 innocent షుడ్ నాట్ బి పనిష్డ్ ఎస్. అనేది ఇక్కడ ఇంటర్నల్గా చెప్పాము. ఓకే, నైస్. ఈ అనుభవంతో కొత్తగా సినిమా పరిశ్రమలోకి రావాలి అనుకున్న వాళ్ళకి ఏమైనా సందేశం ఇవ్వదలుచుకున్నారా? టాలెంట్, హార్డ్ వర్క్, సిన్సియారిటీ, పేషెన్స్ ఇవి ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు ఇండస్ట్రీలోకి. ఆల్ ఆర్ వెల్కమ్. ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు నేను సపోర్ట్ చేస్తాను. ఓకే, మీ ఫేవరెట్ హీరో, హీరోయిన్? నా ఫేవరెట్ సూపర్ స్టార్ కృష్ణ అండ్ శ్రీదేవి. ఓ, శ్రీదేవి గారు. మనందరికీ కళలు ఉంటాయి. సో ఇందాక బాలకృష్ణ గారు ఆయన కళని ఇలాగా ప్రొడక్షన్ చేసి కోరిక తీర్చుకుంటున్నారు. అలాగా మీకేమైనా కళ ఉందా, పలానా హీరోతో మూవీ తీయాలి, హీరోయిన్తో తీయాలి అని? ఎప్పుడైనా నేను పాన్ ఇండియా మూవీ చేస్తానండి ఫ్యూచర్లో. నైస్. పాన్ ఇండియా మూవీ అంటే దాంట్లో ఆల్ ప్రామినెంట్ స్టార్స్ ఉంటారు, నో డౌట్ అబౌట్ ఇట్. పర్టికులర్ ఏ నేమ్ అక్కర్లేదు, ఆల్ ప్రామినెంట్ స్టార్స్ విల్ బి దేర్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో ఇకపోతే ఒక నటుడిగానే కాకుండా మీరు కృష్ణ సాయి ఇంటర్నేషనల్ చారిటబుల్స్ ట్రస్ట్ కూడా స్థాపించి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఆ ట్రస్ట్ గురించి కొన్ని వివరాలు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అలాంటివి? ఇది కృష్ణ సాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అండి. ఇంతవరకు ఎవరితో డొనేషన్స్ తీసుకోకుండా ఇది మేము రన్ చేస్తున్నాము, అవసరం లేదు కూడా. మ్యాక్సిమం మేము మెడికల్ హెల్ప్ చేసాము, ఫైనాన్షియల్ అసిస్టెంట్స్, ఎడ్యుకేషన్ హెల్ప్, తర్వాత ఓల్డేజ్ హోమ్స్ విజిట్ చేయడం, వాళ్ళకి కావాల్సింది ఇవ్వటం, ఇలా మ్యాక్సిమం చేయగలిగినంత చేస్తున్నాం. సో ఎక్కువ నేను ఫైనాన్షియల్ అసిస్టెన్సే చేశాను. ఓకే, గుడ్ గుడ్. సో మీరే అన్నీ స్వయంగా చూసుకుంటారండి అవన్నీ? ఎస్ మేడం. వావ్, అమేజింగ్. అంటే హీరోగా చేస్తూ, ప్రొడ్యూసర్గా చేస్తూ, మళ్ళీ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అండి. రియల్లీ అప్రిషియేటెడ్. బాలకృష్ణ గారు, మీరు సింగపూర్లో ఉంటూ ఇక్కడ మీ ప్రొఫెషన్ చేస్తూ ఇండియాలో ప్రొడక్షన్ చేయడము అంటే ఇట్స్ లైక్ ఎ డ్యూయల్ రోల్. హౌ ఆర్ యూ మేనేజింగ్ దిస్? ప్రతి ఒక్క దానికి కూడా ప్లానింగ్ అంటూ ఉంటుంది. ఓకే. ప్లానింగ్ మీకు సపోర్ట్, గైడెన్స్. ప్లానింగ్ మీకు కరెక్ట్గా ఉందంటే మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు మేనేజ్ చేయగలరు. సో ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎస్, ఫర్ డూయింగ్ ఎనీ వర్క్ ఆర్ ఇన్ లైఫ్ ఆల్సో. సో ఆడియన్స్, దిస్ ఇస్ ద కీ టేక్ అవే. ప్లాన్ వెల్ అహెడ్ ఇన్ లైఫ్. విత్ యువర్ పర్మిషన్ కృష్ణ సాయి గారు, ఫైర్ సైడ్ చాట్, సమ్ విట్టి క్వశ్చన్స్. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ యూ కెన్ పాస్ దెమ్. సరదాగా కొన్ని. ఓకే, యూ హ్యావ్ టు బి వెరీ క్విక్. కాఫీ ఆర్ టీ? టీ. స్వీట్ ఆర్ హాట్? హాట్. చాక్లెట్ ఆర్ వెనీలా? వెనీలా. pancake or waffles? Pancake. Ice cream cone or cup? Ice cream. Cone or cup? Cone or cup? No, I won't take specific ice cream. Oh, okay. Early bird or night owl? తొందరగా లెగుస్తారా, రాత్రి ఎక్కువసేపు మెలుకుంటారా? Early to rise. Wow. Beach or mountains? Beach or mountains? Madam, beach. Book or movie? Movie. Pizza or dosa? Masala dosa. Good. Pen or keyboard? Keyboard. Phone call or text message? WhatsApp messages. Okay, great. So next, last segment andi, కొన్ని questions. If you would only read one book for the rest of your life, what would that book be? Sorry, I'm not getting. ఒకటే పుస్తకం చదివే అవకాశం ఉంటే మీకు మీ జీవిత కాలంలో ఏ పుస్తకం చదువుతారు? Very typical question. There are a lot of books are there, no? All books are very important. Wings of Fire అని ఒక బుక్ ఉంది, అది చదువుతాను. ఓకే, నైస్.
మీరు పిజ్జా ఆర్డర్ చేస్తే ఆ పిజ్జా మీద ఏం టాపింగ్స్ ఉంటాయి? నాకు అంత ఐడియా లేదు దాన్ని, అందుకే దోశ అన్నాను కదా, పిజ్జా అని చెప్పలేదు. ఓకే, సో ఒక డాన్స్ ఫ్లోర్ ఉంది. ఆ డాన్స్ ఫ్లోర్ మీద మీరు వెళ్ళి డాన్స్ చేయాలి అంటే మేము ఏ సాంగ్ ప్లే చేయాలి? ఏదైనా ఫాస్ట్ బీట్. ఎనీ ఫాస్ట్ బీట్, గ్రేట్. మ్యాంగోస్ ఎలా తినడానికి ఇష్టపడతారు? కట్ చేసుకొని. ఐ మీన్ లైక్ మామిడికాయ పప్పు, రసం మామిడి, బంగినపల్లి అట్లాగా. ఓకే, ఆవకాయ. ఓకే, వావ్. సో వాట్స్ ఎ కాజ్ ఆర్ చారిటీ దట్ మీన్స్ అ లాట్ టు యూ? మీరు ఇప్పుడు చారిటబుల్ ట్రస్ట్ కూడా నడుపుతున్నారు కదా, దాంట్లో ఏ సేవా కార్యక్రమాలు మీకు అత్యంత ప్రీతికరమైనవి? మెడికల్ అసిస్టెంట్స్. ఓకే, గ్రేట్. వాట్ ఈజ్ యువర్ మోస్ట్ ట్రెజర్డ్ పొసెషన్? అత్యంత విలువైన వస్తువు, ఇది నాది, నా దగ్గరే ఉంచుకోవాలి అని మీకు బాగా ప్రీతికరమైనది. హ్యుమానిటీ. వావ్, ఐ డోంట్ థింక్ దట్ వుడ్ బి ద ఆన్సర్. నేను ఏదో ఒక వస్తువు అని చెప్తారేమో అనుకున్నాను. రియల్లీ థింగ్స్ గ్రేట్ అనేది ఎన్ని థింగ్స్ ఉంచుకున్నా అది కౌంట్లెస్ అండి, ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ జస్ట్ లైక్ tan 90 degrees. అవును. ఎండ్లెస్ అది. మీకు ఏమైనా నిక్ నేమ్స్ ఉన్నాయా? ఎవరు పెట్టారు? మా అమ్మాయి నన్ను రాజు అని పిలుస్తుంది, కింగ్ అని పిలుస్తుంది. మై డాటర్. దట్స్ ఆల్. నైస్. ఎప్పుడైనా అంటే తల్లిదండ్రులు కానీ చిన్నమ్మలు, బాబాయిలు అలాగా నిక్ నేమ్స్ ఇస్తారు, లేకపోతే స్కూల్లో ఫ్రెండ్స్ కొడుకు పెట్టడం అనేది? లేదు, ఐ లాస్ట్ మై పేరెంట్స్ ఓకే. 7 years బ్యాక్. ఓకే, సారీ, బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్. అంటే పిల్లలు ఫాదర్స్కి నిక్ నేమ్ ఇవ్వడము అనేది ఇట్స్ ఇంట్రెస్టింగ్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫ్యామిలీ ట్రెడిషన్? సల్వార్ కమీజ్. ఓకే. వుడ్ యూ లైక్ టు ట్రావెల్ టు పాస్ట్ ఆర్ ఫ్యూచర్? ఫ్యూచర్. రియలీ? ఎస్. Oh, interesting. I would like to travel to past, to my childhood, to relive my No. memories. Okay. That is no use. No use? We have to think about our future. Okay. So, the last one. What is the best compliment you have ever received? Appreciation. Great. So, thank you so much for your valuable time అండి బాలకృష్ణ గారు అండ్ కృష్ణ సాయి గారు. మీరు ఎల్లప్పుడూ ఇలానే యువతకి మంచి సందేశాలు ఇచ్చే మూవీస్ తీయాలి అని ఇద్దరు, మరియు మీరు మీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు జరిపిస్తూ ప్రజలకి ఇంకా మంచి ఉపయోగపడే పాలసీస్ కానీ ఏదైనా తీసుకురావాలి అని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ us this opportunity. Thank you. Now I will check with audience if they have any specific questions. Do you have any target or aim of doing such a యా, యాక్చువల్లీ ఛత్రపతి శివాజీ సినిమా చేయాలని మా కృష్ణ గారు చాలా ఆలోచించారు. సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే సీనియర్స్ అంతా చెప్తారు ఈ విషయం. Nice. Okay, song చూసాను and photos కూడా చూసాను. A lot of very senior actors we can see there. సార్. Crew of, I mean, all the actors are very good. So, ఎవరైనా మీరు లైక్ ఎవరితోనైనా మీరు కలిసి వర్క్ చేయాలని మీరు అనుకుంటున్నారా? అంటే లైక్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టర్. డెఫినెట్లీ మహేష్ బాబు గారితో చేయాలని ఉంటుంది కదా ఎవరికైనా. Okay, very good. So wish you all the best and for the movie. I hope Maharana also will continue to do something from Singapore. Will be producing more movies or acting. I think he will pursue his dreams. Thanks so much. థ్యాంక్ యూ సార్. Maybe Balakrishna Garu will produce one film where he will just take only the actors from Singapore. యా, Why not? if they are interested and talented, definitely we will encourage good artists. No doubt about it. Myself Shubhi Arora. I'm a dance choreographer in Singapore. Sorry, I don't understand Telugu, so I'm missing a lot of conversation. So whatever I'm saying, maybe someone can help me translate also. My just question is that for this dance song which you are going to record in Singapore, are you getting all the crew from the India, or you are looking for
everyone here from Singapore. Just if you can clarify. Yeah, madam, that's a good question. Generally, we are bringing our own staff for song shoot because we don't know the people here, no? Now you are saying here people are there, technicians are there. So definitely 50% of the people we will take from Singapore. Basically, all the dancers you are looking in Singapore. Yeah, dancers we are looking. Rest of It seems it is very expensive everything here. you are getting from India. Let us check their talent and skills. So I'm asking, you are looking for choreographer as well in Singapore? No, You already have it in. Choreographer is already having, our company is having choreographers and fight masters, no? Let us see the possibilities. If you are interested to do choreograph for our police complaint movie, definitely Sure, I will be in touch with you. we will utilize your services. Thank you so much. I do dancing. Okay. Hobby purpose. I'm not a proper dancer, but I love dancing. It's my hobby. Okay. So I just would like to know, like he mentioned already, like 3 days shoots will be there, Marina Bay or like Sunday kind of thing. So like practice sessions would be provided or like same so he asked like same questions I had. Because Okay. my mother tongue is Hindi, I don't understand the because I also missed out some points. So Okay. So, what she's asking is, she's a dancer. She's interested in joining the dance for the film. ముందలే ఏమైనా ప్రాక్టీస్ అలా ఏమైనా ఇస్తారా అంటే బికాస్ షీ డజంట్ అండర్స్టాండ్ తెలుగు Yes, సో ma'am. షీ That's a good కెన్ question. అండర్స్టాండ్ హిందీ అండ్ ఇంగ్లీష్ సో షీఈ్ ఆస్కింగ్ లైక్ విల్ దెర్ బీ ట్రైనింగ్ ప్రొవైడెడ్ ఆర్ హౌ One day before we'll have a rehearsals, including hero, heroine and juniors, I mean dancers. One day rehearsal will be there definitely. Because I as think per if the you song are- tune, we will teach. So all dancers are from Singapore or like Let us see the possibilities, madam. We will inform very soon. sure. Third week of Basically- July we are planning. I'm looking forward. Definitely. We are also looking forward to work here. If you are a dancer already, I think it would be very easy. You'll be quick to catch. Yeah, just like would like to understand the steps. And Yes, yes. Thank you. Thank you. Any other question? Okay then, thank you so much for that. This we will take the photos, some of the photos on group photo. If you want to take any individual photo. Please ask. సార్ నా పేరు కోలాల కాళీకృష్ణ నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను ఇండియాలో సింగపూర్లో కూడా ప్రజెంట్ ఇప్పుడు హ్యాపీ ఫ్యామిలీ ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను సింగపూర్లో మలేషియాలో యాక్చువల్గా నాకు ఒక గోల్ ఉంది నాకు ఇండియాలో విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఒక మూవీ తీయాలని ప్లాన్లో ఉన్నాను అది ఒక 2 years తర్వాత అది విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఒక 16-17 years ఒక అమ్మాయి మీద టైటిల్ వచ్చి బుజ్జమ్మ అని పెట్టుకున్నాను కానీ అందరూ కొత్త వాళ్ళతో తీద్దామంటే అది ఎంతవరకు సేఫ్ అయ్యేది అంటే ఇప్పుడు బడ్జెట్ కదా ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్ కాబట్టి బడ్జెట్ ఎక్కువ ఉంది అది మనం వల్ల కాదు మనం అన్ని ఎవరు ప్రొడ్యూస్ చేయాలి ఓన్గా ప్రొడ్యూస్ చేసుకుని కొత్త వాళ్ళతో తీస్తే అది ఎంతవరకు సేఫ్టీ అది ఎలా వెళ్ళాలి అంటే ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు నా ప్రొడ్యూస్ వాళ్ళు దాటుకుని వెళ్ళలేం చాలా మంది సినిమాలు తీస్తారు చిన్న సినిమాలు 100 సినిమాలు వస్తే అందులో ఒక 2 సినిమాలు ముందుకెళ్తాయి ఇప్పుడు నారాయణ పరిస్థితి ఏంటి ఇది ఎంతవరకు నాకు కొంచెం సొల్యూషన్ చెప్తాను కృష్ణ గారు, మీరు షార్ట్ ఫిల్మ్స్ ఆల్రెడీ తీశారు, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది యాజ్ ఎ డైరెక్టర్గా. కొత్త వాళ్ళతో తీస్తే ఎలా అనే టెన్షన్ లేదు ఇక్కడ. మీరు 2 years తర్వాత అంటున్నారు, అది 2 years తర్వాత తీసినా ఎప్పుడు తీసినా ఇక్కడ కంటెంటే హీరో, సబ్జెక్టే హీరో. మంచి సబ్జెక్ట్ అనేది ఉంటే డెఫినెట్గా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తారు టాలెంట్ని, సబ్జెక్ట్ని. సో 2 years తర్వాత అంటున్నారు కాబట్టి అప్పుడు నేను బాగా ఫ్రీగా ఉంటే మీకోసం నేను ఫ్రీగా యాక్ట్ చేస్తాను. సపోర్టింగ్, నో ప్రాబ్లం, ఐ విల్ సపోర్ట్ యూ.
మీరు కొత్త వాళ్ళందరితో తీసుకోండి. అప్పుడు నేను అందరికీ తెలుస్తాను. ఇప్పటికి 3 మూవీస్ చేశాను, ఇంకొక మూవీ కూడా చేసిన 4th మూవీ. మీరు 2 ఇయర్స్ సినిమా స్టార్ట్ అయ్యే లోపు నాకు 6 మూవీస్ అయినా అవుతాయి. నో డౌట్ అబౌట్ ఇట్. ఐ హోప్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్, ఐ విల్ యాక్ట్ ఇన్ యువర్ మూవీ. ఇట్ ఈస్ మోర్ అసెట్ ఫర్ యూ. అంటే ఒక భయం ఉంది. ఇంకా ఆల్రెడీ మా ఫ్రెండ్స్ చేశారు, వాళ్ళు చాలా లాస్ అయిపోయారు. ఆ మూవీస్ అక్కడ దాకా ఆడుకోలేదు, ఇంకా బయటకు రాలేదు. యూట్యూబ్లో కూడా రిలీజ్ అవ్వలేదు. వెయిట్ చేస్తారు, 5 years నుంచి వెయిట్ చేస్తారు, బయటకు రావట్లేదు. ఫైనాన్స్గా చాలా అప్పులు అయిపోయి చాలా లాస్ అయిపోయి ఇల్లు అన్నీ అమ్ముకున్నారు. వాళ్ళ నుంచి అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి రాస్తారు కదండి. తీస్తే నా పరిస్థితి ఏంటి? కొన్ని ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తే నన్ను పెడతారు, వాళ్ళు నేను ఎంతవరకు న్యాయం చేయగలను, అదొక భయం ఉంది. కానీ తీయాలి, ఎలా తీయలేదని కొన్ని జీవితాలతో మన లైఫ్ లాంగ్ బాధపడుతూ ఉంటాం, చేయలేకపోయామా అని. దానికోసం నా ప్రయత్నం. నెక్స్ట్ సరే మిమ్మల్ని అప్రోచ్ అవుతాను, చూద్దాం సరే ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మేబీ మన హీరో గారిని పర్సనల్ గా తర్వాత అప్రోచ్ అయితే హీ కెన్ గైడ్. భయం అనేది ఉండకూడదండి, ధైర్యంగా ముందుకెళ్ళాలి. మీ సబ్జెక్ట్ మీద, మీ డైరెక్షన్, మీ స్క్రీన్ ప్లే మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరు వెళ్ళొచ్చు. ఎవరో లాస్ అయ్యారు, ఎవరి సినిమాలో రిలీజ్ కాలేదు, మనం కంపేర్ చేసుకోకూడదు. అలా కంపేర్ చేసుకుంటే కెనాట్ మూవ్. ఏదైనా పాజిటివ్ యాంగిల్లో వెళ్ళండి. కొత్త డైరెక్టర్స్ కూడా ఎంతోమంది సక్సెస్ అయినారు, కొత్త ఆర్టిస్టులతో తీసి. అలాంటి వాళ్ళు సక్సెస్ అయినప్పుడు నేను ఎందుకు అవ్వను అనుకోండి. తొక్కేస్తారు కదా ఇప్పుడు ఈ పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు రానివ్వట్లేదు. ఇప్పుడు సపోజ్ మహాదీశ పరిస్థితిలో కూడా ముందుకు వెళ్ళలేదు. ఎవరు అది మంచి ఇంటి సినిమా వాళ్ళు సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు తీసుకుని చేశారు. వాళ్ళు చాలా మంది అలా వెయిట్ చేసి ఆగిపోయారు. డైరెక్టర్ మహా మూవీ పేరు మంచి మూవీ సార్, గుర్తురావట్లేదు, రానా గారు రిలీజ్ చేశారు. మంచి సినిమా అది, డైరెక్టర్ మహా సరే గుర్తు. ఆయన పరిస్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఏంటి అంటే ఓటీటీస్ వచ్చినాయి. ఓటీటీస్ వాళ్ళు తీసుకున్నా సరే ఎన్నో లాకప్. ఇప్పుడు వాళ్ళు తొక్కేస్తారు, వీళ్ళు తొక్కేస్తారు అనేది కాదండి. అలా తొక్కేస్తుంటే ఇన్ని సినిమాలు రావు కదా, మరి ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి ప్లానింగ్ వాళ్ళది. ఇందాక బాలకృష్ణ సార్ చెప్పినట్టు పక్కా ప్లానింగ్ ఉండాలి. ఏదైనా 1-2 సార్లు మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరో ఏదో చెప్పారని ఓవర్ కాన్ఫిడెన్స్ పోకూడదు. మనకు పర్ఫెక్ట్గా మన కాన్షియస్ పర్మిట్ చేసినప్పుడే దెన్ వీ హ్యావ్ టు మూవ్. అప్పుడు డెఫినెట్గా సక్సెస్ అవుతాం. ప్రతి చోట కాంపిటీషన్ ఉంటుంది, ప్రతి చోట పాలిటిక్స్ ఉంటాయి, పాలిట్రిక్స్ ఉంటాయి, పాలిటిక్స్లో ఉంటాయి, సినిమా ఇండస్ట్రీలో ఉంటాయి, ప్రతి ఫీల్డ్లో ఉంటాయి. ఇట్స్ క్వైట్ కామన్ ఇన్ ఎనీవేర్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. వీ హ్యావ్ టు కమ్ అవుట్, వీ హ్యావ్ టు ఓవర్కమ్. ఓకే, యూ థింక్ అది చాలా ఇయర్స్ పెండింగ్ ఉంది. కంచర్పాలెం మాది ఫైనల్గా అది హిట్ అయింది. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు రిలీజ్ చేశారు, హిట్ అయింది. వాళ్ళు చాలాసార్లు చాలా టైం పట్టింది వాళ్ళకు ప్రొడ్యూస్ చేయడం కూడా. సో థింక్ పాజిటివ్, దట్స్ ఆల్. థింక్ పాజిటివ్, పాజిటివిటీ మేక్ యూ పర్ఫెక్ట్, దట్స్ ఆల్. అంతే, డోంట్ గో ఫర్ నెగిటివ్. ఇంత మంచి బ్యూటిఫుల్ సిటీ సింగపూర్, ఇక్కడ మీరు అందరూ వర్క్ చేయడం, ఇక్కడ మీరు సెటిల్ అవడం, అది ఇండియా నుంచి వచ్చి నిజంగా నాకు చాలా ప్రౌడ్గా ఉంది, చాలా సంతోషం. రియల్ ఐ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్. మేము చేసే మూవీ ఏదైనా కానీ, పోలీస్ కంప్లైంట్ కావచ్చు, జీవితం కావచ్చు, ఈ మూవీ అనేది దీంట్లో వచ్చిన డబ్బులన్నీ మేము చారిటబుల్ ట్రస్ట్కి అతనికి హెల్ప్ చేయడానికి ఉంచాం. అదే కమర్షియల్గా ఎక్కడో ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసి ల్యాండ్స్, ప్రాపర్టీస్ కొనాల్సిన అవసరం మనకు లేదు. సో పోలీస్ కంప్లైంట్ సినిమా వచ్చినప్పుడు మీరు అందరూ సపోర్ట్ చేయండి, మా సినిమా చూడండి, థియేటర్కి వెళ్ళి అందరూ ఇష్టపడితే జీవితం కూడా రిలీజ్ చేస్తాం త్వరలో. అదొకటే నా కోరిక. మీరు సినిమాకి సపోర్ట్ చేస్తే అట్లీస్ట్ 5,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఇండస్ట్రీలో. ఇంకా మరిన్ని సినిమాలు వస్తాయి, ఎంతో మంది అప్కమింగ్ డైరెక్టర్స్, ఆర్టిస్టులు కూడా ఛాన్స్ దొరుకుతుంది. సో పబ్లిక్ ఎప్పుడైతే సినిమాకి సపోర్ట్ చేస్తారో, థియేటర్కి వెళ్ళి చూస్తారు, అప్పుడు డెఫినెట్గా ఇండస్ట్రీ బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది, అందరికీ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. దేర్ ఇస్ నో క్రైమ్ రేట్ అప్పుడు. థ్యాంక్ యూ ఆల్. నా మెసేజ్ చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా
మా పోలీస్ కంప్లైంట్ మూవీని మీరందరూ సపోర్ట్ చేస్తేనే మేము ముందు అడగం. మేము ఓన్లీ మీ ముందుకు తేగలం అంతే. కానీ మీరు మాకు సపోర్ట్ చేసేది మీరు దాంతో మీతో పాటు అంటే చైన్ సర్కిల్ అనమాట. ఒకరికి ఒకరు చెప్తూ ఉంటే మాకంటూ మీరందరూ సపోర్ట్ ఉంటుంది. మేము కూడా ఈ ఫ్యూచర్లో కూడా ఇంకేమైనా చేయాలని కూడా అవగాహన ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ సాయి గారు.